ఇలా ఒక ధైర్యంగా ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు, కానీ చాలా చాలా కష్టమైన పని. మీరు ఎదవలైతే మీరు ఎదవలైతే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. మీరు ఎదవలు అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మహిళ ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చింది. ఆ మహిళ మామూలు మనిషి కాదు. మిగతా వాళ్ళందరూ మహిళలే అయినప్పటికీ కూడా కొంచెం ధైర్యంగా సోషలైజ్గా ఉండే ఒక మహిళలు ఎవరంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా హీరోయిన్ రేంజ్లో ఉన్న ఒక మహిళ లావణ్య త్రిపాఠి గారు. ఇంకా అదనంగా ఆమెకి ఏముంది అంటే ఆమె భర్త కూడా ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బంధువులు అని వాళ్ళ సొంత అన్న కొడుకు వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే ఒక మంచి విషయం. అంటే ఎంతోమంది ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలామంది చెప్పుకోలేరు. సరే ఈ ఎదవలు ఇంతేలే, వీళ్ళకి అమ్మ చెల్లి లేరా అనుకుని వదిలేస్తారు. కానీ వదిలేద్దమ్మా. వాళ్ళకి అమ్మ చెల్లి ఉన్నా సరే వాళ్ళ మెదళ్ళు మొద్దుబారిపోయి ఉంటాయి. ఎవరో ఒక లేడీనో లేకపోతే ఎవరిని దొరికితే వాళ్ళని తిట్టుకుందాము, వాళ్ళని గేలి చేద్దాము, వాళ్ళని ఏదో ఒక రకంగా తోలనాడదామనే ఒక మైండ్ సెట్లో ఉండే ఈ దుష్ట జాతి నా కొడుకులందరూ కూడా ఈ వీడియో చూడాలి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఎంతోమంది ఆడపిల్లలు చాలా బాధల్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో మెసెంజర్స్లో, ఫేస్బుక్ సంబంధించిన మెసెంజర్లో ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చే వీడియోస్లో ఉండొచ్చు. అసలు అలాంటి ఆనందం, అలాంటి కుచిలి జిల అంటారు కదా, అలాంటి జిల ఎందుకు ఉంటుందో తెలియదు. ఈ జిల వచ్చినోడు మాత్రం ఎవడో పర్పుల్ క్రేయన్స్ అంటాడు, వాడికి ఉంది. ఎందుకంటే ఎవడైనా దొరకరు, ఫేక్ దాన్ని పెట్టి చేసుకుంటారంటారు. కానీ ఎలాంటి ఫేక్ అయినా సరే ఒక ఐడి ఉంటుంది, అది ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి ఫేక్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఒక ఇన్పుట్ ఉంటుంది. నిజంగా కనుక పోలీసులు మనసు పడితే ఖచ్చితంగా ఛేదిస్తారు. 2-3 రోజుల్లో ఆ ఎదవేవాడు బయటకు వస్తాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి పాపం అడిగింది, ఆ పేజీని డౌన్ చేయండి, చాలా అసభ్య పదాలతో మాట్లాడుతున్నారు, ఇది స్టార్ట్ అయింది 9 వారాల నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలామంది ఉమెన్స్ చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు బయటకు వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడుతుంటారు. ఆ ఉమెన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇకపోతే కరెక్ట్గా ఉమెన్స్ డే జరిగి 2 రోజులైంది. ఈ 2 రోజుల్లోనే ఎంతోమంది ఉమెన్స్ అందరం కూడా మన హ్యాపీ ఉమెన్స్ డే అని మన అమ్మలకో, అక్కలకో, మన ఇంట్లో వాళ్ళకో, తెలిసిన వాళ్ళకో, ఉమెన్స్కి అనే వాళ్ళకి చాలా గౌరవంగా హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుంటాం. అలాంటి టైంలో పాపం ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద ఇలాంటి లేనిపోని రూమర్స్ అన్నీ పెడుతున్నారు, ఈ పేజీని డౌన్ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు చాలా మర్యాదగా సెక్షన్ 67 ప్రకారం, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏమంటి కేసులు ఉంటే ఆ కేసు పెట్టి 78 సెక్షన్ 78, 79 కింద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఖచ్చితంగా దొరుకుతారు. ఆ దొరికినప్పుడు కానీ చాలామంది ఆడవాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ధైర్యంగా ఇక్కడి నుంచి ముందుకొచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారు. ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి విషయాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ఉమెన్కి సెక్యూరిటీ, ఒక ఉమెన్ టాపిక్ వచ్చినప్పుడు మనకి ఒక అనసూయ గారు అయి ఉండొచ్చు, ఇంకా చిన్మయి సింగర్ అయి ఉండొచ్చు, శ్రీవాణి గారు ఫేస్బుక్లో ఎవరినన్నా తేడా మాట్లాడి కనుక చేస్తే కనుక ఆమె కూడా ఆర్టిస్టు. శ్రీవాణి అని కోర్టు సినిమాలో ప్రియదర్శి మదర్ క్యారెక్టర్ చేశారు ఆమె. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తూ ఉంటారు. చాలా ఉమెన్కి సంబంధించిన సేఫ్టీస్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ గళం వినిపించి చాలామంది ఉమెన్కి మేము అండగా ఉన్నామని చెప్తారు. ఇకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి, ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి అయితే స్వప్నదత్ గారు, నందిని రెడ్డి గారు, ఝాన్సీ గారు, వీళ్ళందరూ కూడా ఉమెన్కి సంబంధించి రక్షణ కోసం వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వీడియోలో ముఖ్యంగా అది దొరికిన తర్వాత ఉమెన్ని ఎలాగ పరిరక్షించుకోవాలనే వీడియో ఇంకోటి నేను చేస్తాను డెఫినెట్గా. వాళ్ళు ఇట్లాంటి లుచ్చాలకి, ఇట్లాంటి ఎదవలకి వాళ్ళు పెట్టే కామెంట్స్కి మీరు మామూలుగా అయితే లొంగిపోవద్దమ్మా, ఏమీ ఇబ్బంది పడద్దు, రిటార్ట్ అవ్వండి. చాలామంది చాలా వల్గర్గా, వ్యంగ్యంగా రివర్స్లో మాట్లాడుతుంటారు. కానీ ఈమె అలా చేయకుండా ఎప్పుడెప్పుడు ఎలాంటి మెసేజ్లు పెట్టారు, ఎలాంటి వాదనలతోని ఆ మెసేజ్లు క్లియర్గా ఉన్నాయి అనేది ఒక్కొక్కటి సేవ్ చేసి దాదాపు ఒక 10-12 మెసేజ్ని క్లియర్ కట్ చేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్పారు. అది చాలా తెలివిగల్లోళ్ళు చేసే పని. మీకు ఏదన్నా పెయిన్ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి లకారాల్లో తగులుకొని అమ్మలక్కలు తిడటం వల్ల మీకున్న ఒక పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీకి మారుతుంది. అలా చేయొద్దమ్మా.
అమ్మలైనా సరే, అక్కలైనా సరే, ఎవరైనా సరే ఆడవాళ్ళు చాలా గౌరవంగా వాళ్ళు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. ఆ విషయంలో ఎటువంటి మొహాటం లేదు. కానీ మీ మీద ఇలాంటి అవాంఛితమైనటువంటి ఒక నిందలు, అసలు అపవాదులు, మీకు సంబంధం లేని వరుణ్ తేజుని కట్నం కోసం అంటే డబ్బులు గుంజటం కోసం పెళ్లి చేసుకున్నామనో, ఆ అమ్మాయికి సంబంధించిన అనేక మాటలు, అమ్మాయి ప్రతిష్టకు భంగం కలిగించే మాటలు ఎన్నో మాట్లాడిన ప్రతి దాన్ని కూడా ఆ అమ్మాయి చాలా క్లీన్‌గా సేవ్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పారు. ఇది ఒక సెలబ్రిటీ కాబట్టి ఇలా చెప్తున్నారు. మిగతా ఆడవాళ్ళకి న్యాయం జరిగిద్దంటే, మీరు ధైర్యంగా వచ్చి నిలబడి, మీరు ధైర్యంగా వచ్చి కనుక నించుంటే, ఖచ్చితంగా ఎవరికైనా సరే న్యాయం జరిగిద్ది. అందుకనే లావణ్య త్రిపాఠి గారిని ఎస్పెషల్‌గా చాలా గొప్పగా, చాలా గౌరవంగా మాట్లాడాలనిపించింది. అలాగే రేణు దేశాయ్ గారు కానీ, ఇంకొకళ్ళు చాలామంది ఆడవాళ్ళు సడన్‌గా బయటకొచ్చి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. మీరెవరు ఇబ్బంది పడొద్దు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ పోలీస్ స్టేషన్‌కి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో, ఎలాంటి మీడియాకి వస్తాం, ఏం ప్రాబ్లం లేదు. మీరేం తప్పు చేయట్లేదు. మీకు ఒక అన్యాయం జరిగింది. ఆ అన్యాయం గురించి ప్రజలకు చెప్పడానికి, మాకు ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు అని చెప్పడానికి, భారతదేశంలో మనం ఉన్నాం, ఇదంతా మన హక్కు అని చెప్పడానికి మీరందరూ ముందుకొస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ లేడీస్. మీరు గనుక నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళైతే నెగెటివ్ టాపిక్స్ 24 గంటలు మెసేజ్‌లు చేసి సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది పడితే అది గనుక మెసేజ్‌లు పెట్టి బూతులు పెడితే ప్రతి దానికి కూడా మీకు లెక్కొస్తది. మీకంటూ ఒక రోజొస్తది. ఆ రోజున మీరు వీటన్నిటికి లెక్కలు చెప్పాల్సొస్తది. గుర్తుపెట్టుకోండి డియర్ వెధవల్లారా, జాగ్రత్త. ఆడపిల్లల జోలి అన్యాయంగా మాట్లాడొద్దు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటాను. నేను మీ శివ మల్లాల.